ఏమిటా అన్యాయం? ఎవరిదయ్యా అక్రమం? డబ్బిచ్చి పొలం కొనుక్కోవటం అక్రమమా? ఏమిటి, డబ్బిచ్చి పొలం కొన్నారా? ఎవరి దగ్గర కొన్నారు? ఏమిటి రుజువు? చూపించండి. ఇదిగో రసీదు. జమీందారు గారి అల్లుడు పానకాలరావు గారికి మొత్తం డబ్బిచ్చి రసీదు పొందాం. ఆయన సంతకం ఎస్టేట్ ముద్ర కూడా ఉంది. నిజమేనా భీమయ్య? అవును, ఆయన చెప్పింది నిజమే. పదండ్రా. కానీ జమీందారు గారి అల్లుడికి ఆస్తి అమ్మే అధికారం ఎంతవరకు ఉందో విచారించాలి. నేను ఇప్పుడే రైలుకు వెళ్ళి జమీందారు గారితో మాట్లాడుస్తాను. వెళ్ళిపోతున్నారా? అవును శాంత, మళ్ళీ కొద్ది రోజుల్లోనే వస్తాను. చూడండి, మీ భూములు పోయారని మీరేం భయపడక్కర్లేదు. నేను మాటిస్తున్నాను, వెళ్ళండి. పదమ్మా పోదాం. ఇదేంటి తల తీసుందే? అదేంట్రా, ఊరికి పోలా? ఏ ఊరికే? నేను ఇప్పుడేగా ఊరి నుంచి వచ్చింది. బాగున్నావా? అదేంటండి, స్టేషన్కి వెళ్ళారుగా? ఈ పిల్లవరమ్మా? అయ్యో దేవుడా, మొదటికి వచ్చా శాంత, వీడికి మళ్ళీ మర్చిపోయిందమ్మా. మళ్ళీ నా వాడికి మర్చిపోయింది. మనుషులనే గుర్తుపట్టడం లేదు. ఏమిటైంది? ఏమిటైంది? ఏం జరిగిందే? ఎన్నాళ్ళైంది నన్ను చూసి నువ్వు? అదేమిటండి, ఇంతకు ముందేగా మీరు చేలో నుంచి అలా స్టేషన్కి వెళ్ళారు, మేము ఇలా ఇంటికి వచ్చాం. అసలు నేను స్టేషన్కే వెళ్ళలేదు. అవునమ్మా, నన్ను పోలే మనిషి ఇంకొకడు ఉన్నాడమ్మా. అతను శివాపురం జమీందారు గారు అబ్బాయి. అవునమ్మా. అవును, నాకు చెప్పారు. ఎవరు ఎవరు చెప్పారు? మీరే. నేనా? కాదు కాదు, ఆయనే. ఏం చెప్పాడు? చెప్పమంటారా? చెప్పు, పర్వాలేదు. తాను జమీందారు బిడ్డనని, ఇంట్లో బాధలు పడలేక పారిపోయి వచ్చానని చెప్పారు. అవును, అతనే. ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ ఊరే, శివాపురం. ఓహో, అయితే నేను వెంటనే వెళ్ళాలి. వాళ్ళ కుటుంబం అల్లకల్లోలంగా ఉంది. వస్తానమ్మా. అడుగురా, మీరు ఇటుకోండి, మీరు ఇటుకోండి. ఏమిటి దౌర్జన్యం? ఎవడు వాడు? అదేటండి, మీ బాబు గారేగా. మా బాబు గారా? బాబా బాబా, చెప్తాను. చెప్పు. భీముడు. ఏ ఊరు? మా ఊరే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఏమో నాకు తెలియదు. తెలీదు? నిజంగా కొట్టకండి, పిల్ల భయపడిపోతుంది. బెదిరించండి. బెదిరిస్తే నిజం చెప్తాడా వీడు? చర్మం అల్లుడండి, చెప్తానండి. చెప్పు మరి. నాకు తెలియదండి. మరి ఇప్పుడు చెప్తానన్నా? చర్మం వచ్చేస్తానండి, నేను ఏం చేసి చెప్పండి. నిజంగా వాడి సరే తెలియదు నీకు? ఒరే బ్రదర్, నువ్వు లేకుండా నన్ను వెళ్ళిన చర్మం వచ్చేస్తానంటున్నారు బాబు, చంపేస్తున్నారు. అసలు మీరెవరు? అదేంటిరా బ్రదర్, నేను తెలియదు నీకు. మళ్ళీ నాటకం ఆడుతున్నాడు. మధ్య దక్కించుకోవాలంటే దూరంగా ఉంది. దూరంగా ఉండు. ఇంకా మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావా? అదేమిటి అక్క నువ్వు అనేది? నేను తమ్ముడినక్క, రావుణ్ణి. అలా అనుకుని ఇన్నాళ్ళు మోసపోయి మా ఇంట్లో చేరి మమ్మల్ని అల్లరి పాలు చేసావు, మా పరువు మంట గెలిపావు. అక్క, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదక్క. రవి, రవి, నువ్వైనా నన్ను గుర్తుపట్టలేదా? నువ్వు మా మావయ్య కాదు, దొంగ. అక్క, అక్క, నేనక్క, వస్తున్నాడు. అక్క, 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 భయపడకక్క. జరిగిందంతా మన మంచిగా జరిగింది. నేను చెప్పేది శాంతంగా వినక్క. అసలు నువ్వెలా వచ్చావు?
అవును, రాకూడదని వెళ్ళా. కానీ అంతా విన్న తర్వాత నేను రాక తప్పలేదక్క. నేను నీ తమ్ముడినేనక్క. అయితే నువ్వు రాముడివా? కాదు భీముడు, అయినా నీ తమ్ముడినేనక్క. అక్క ఉండు. రావా అక్క, ఈమెవరో గుర్తించావా? అమ్మా సుశీల. అమ్మమ్మనమ్మా. అమ్మమ్మ, ఎంతకాలానికి చూశాను తల్లి. అమ్మమ్మ, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అమ్మమ్మ? అమ్మ, ఇదిగో నా మనవరాలు, మీ మావయ్య కూతురు శాంత. శాంత, ఏమిటి అందరూ ఒకే మారొచ్చారు? శుభవార్త చెప్పడానికి వచ్చానమ్మా. ఇదిగో వీడు నీ తప్పిపోయిన తమ్ముడు లక్ష్మణుడు. భీముడుగా ఇదిగో ఈవిడి దగ్గర పెరిగాడు. నిజంగానమ్మా? అవునమ్మా, ఈ బిడ్డ నాకు తిరుపతిలో దొరికాడు. నాకు పిల్లలు లేరు. దేవుడిచ్చిన బిడ్డని ఎంతో గారభంగా పెంచుకున్నానమ్మా. ఏమిటి కళ నిజమా? అవును పిన్ని, ఒక్కొక్కప్పుడు ఏం పర్వాలేదు, అతి నిజం కూడా కళ కంటే అతి కళ్ళగా ఉండొచ్చు. అది అక్క, ఇదిగో చూడు. అమ్మా నాన్న బాబు, నీకు ఇవి ఎలా దొరికాయి? ఒకటి నా మెడలో ఉందట, ఒకటి అన్నగారి మెడలో ఉందట. అమ్మమ్మ తీసి దాచుకుందట. అవునమ్మా, మీ అమ్మ ఫోటో అయినా చూసుకుందామని తీసుకుపోయాను. తమ్ముడు, ఇందాకటి వాడే రాముడు అన్నమాట. ఏమిటి, అన్న ఇక్కడికి వచ్చాడా? ఎక్కడున్నాడక్క? అయ్యో, నువ్వే అనుకుని బావ లాక్కెళ్ళాడు నాయన. అమ్మా అమ్మా, రాముడేడి? అదేమిటమ్మా వీరు? ఆ వీరు వారు అన్నదమ్ములు. మా అన్నయ్యడి కాళ్ళు చేతులు కట్టి కారులో వేసుకుపోయారు పానకాలరావు గారు. ఏ ఏట్లో పారేస్తారు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి అన్నను విడిపించు. తమ్ముడు, నేను ఏం పడదు అక్క. వీడు దొంగ, మోసగాడు, వీడి ప్రాణం తీస్తాడు. ఆగవయ్యా. రంగనాథ గారు, వీడు మిమ్మల్ని కూడా మోసం చేశాడండి. చేసే మాలుడేగా. వీడా మీ అల్లుడు? రాముడు భీముడు ఇద్దరు నీ బావమర్తులేనయ్యా. అవునండి, తప్పిపోయిన భీముడేనండి నా తమ్ముడు. ఏమండి బాబా? సరే సరే, అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు గతాన్ని మర్చిపోండి. అల్లుడు గారు, రాముడెవరు భీముడెవరు? నేను కాదు, నేను కాదు, నేను. అరే నేనంటుంటే అబ్బా ఆగండి అయ్యా, ఇద్దరు రాముడు ఎట్లాగవుతారు? అంత గొడవ ఉండదు. అమ్మా శాంత, నువ్వు వెళ్ళి కనుక్కో అమ్మా నీ రాముడు ఎవరో. ఆ పని చెయ్యమ్మా, రెండో వాడు భీముడు అయిపోతాడు. ఓడిపోయా అమ్మాయి, నువ్వు వెళ్ళి భీముడు ఎవడో కనుక్కో, రెండో వాడు రాముడు అయిపోతాడు ఆటోమేటిక్గా. వెళ్ళమ్మా, వెళ్ళి పెట్టుకో. నువ్వు ఓడిపోయా? ఎట్లాగా పెద్ద చిక్కు వచ్చిందే. రక్కనే అమ్మాయి ఇడుగోలుడు. ఇడుగో భీముడు మన అల్లుడు. మరి వదిలిపెట్టుకో, మళ్ళీ నన్ను కూడా పెడతావు. రాముడు రావయ్యా. అమ్మాయి శాంత, ఇడుగో నీ మొగుడు.